నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో మద్యం అలవాటు ఉన్న మద్యపాన ప్రియులకి నా విజ్ఞప్తి, దయచేసి మీకు మద్యపానం అలవాటు ఉంటే కొద్ది రోజులు మానుకోవడం మంచిది. నిజానికి ఈ రాష్ట్రంలో మద్యాన్ని తాగడం అంటే మన ఆరోగ్యాన్ని మనమే హరించుకున్నట్ల, మనమే పాడు చేసుకున్నట్ల, మనం చూసుకున్నట్ల. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజానికాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఎక్కడ కూడా వారు కొలమానంగా నాణ్యమైన మద్యాన్ని సంబంధించిన షాపులకు అందిస్తున్నారు, సరఫరా చేస్తున్నారనే నమ్మకం నాకైతే పూర్తిగా లేదు. మనం చూస్తున్నాం గత 2-3 రోజుల నుంచి అనేక రకాలమైన దాడుల వల్ల నకిలీ మద్యాన్ని కానీ, నకిలీ మద్యం తయారు చేసే డెన్నులు కానీ బయటపడడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న వారు దీన్ని వాళ్ళ ప్రోత్సాహంతోనే గత 18 నెలలుగా దీన్ని మనకందరూ కూడా అందించడం జరిగింది. ఎక్కడైతే ఈ మద్యాన్ని మనమైతే కొనుగోలు చేసి తాగామో పూర్తిగా నిర్వీర్యమవుతారు, వారి ఆరోగ్యాలు, కుటుంబాల నాశనం అవుతాయి. మనం చూస్తున్నాం గత 2-3 రోజుల నుంచి అనేక రకాలుగా చాలా మంది మద్యం షాపుల్లో తాగి అక్కడే చనిపోయిన దాఖలాలు కూడా ఉన్నాయి. నిన్న గుంతకల్లో కానీ మన ఎక్కడో కానీ పేపర్లో చూస్తూనే ఉన్నాం. ప్రతి చోట కూడా ఈ రకమైన నకిలీ మద్యం తాగి చనిపోయిన సందర్భాలు కూడా. కొంతమంది చనిపోయారు, కొంతమందికి కిడ్నీలు పాడాయి, కొంతమందికి లివర్లు పాడవుతున్నాయి. నిజానికి దయచేసి మీకు అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ఆంధ్రప్రదేశ్లో కొద్ది రోజుల వరకు ఈ నకిలీ మద్యాన్ని పూర్తిగా నిర్వీర్యమైనంత వరకు కూడా, ఈ నకిలీ మద్యాన్ని పూర్తిగా కనిపెట్టుకొని ఈ నకిలీ మద్యాన్ని ఏదైతే ఏరివేసేంత వరకు కూడా, షాపుల్లో నుంచి ఈ పూర్తిగా పక్కకి తీసేంత వరకు కూడా ఎవరు కూడా నకిలీ మద్యాన్ని కొనుగోలు చేయకపోవడమే మంచిదని నా అభిప్రాయాన్ని తెలియజేసుకుంటున్నాను.